హాయ్ వివర్స్, మనం వచ్చేసి వ్యాకరణం చూస్తూ ఉన్నాము. 10వ తరగతి 10వ లెసన్లో ఆంగ్ల సూక్తులు, ఆంగ్ల అనువాదాలు. ద చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అనేటువంటిది దానికి మీనింగ్ ఏంటంటే మొక్కై వంగనిదే మానై వంగున. అంటే ఏంటంటే చిన్న వయసులో మనము నేర్చుకోకపోతే మనము పెద్ద అయిన తర్వాత మనము నేర్చుకోలేము అని అర్థం అనమాట. లిటిల్ స్ట్రోక్స్ ఫెల్ గ్రేట్ ఓక్స్. సాధనమున పనులు సమకూరు ధనలోన. అంటే ఏంటంటే మనం వచ్చేసి కష్టపడి పని చేసినట్లయితే ఏ పన్నైనా సరే మనము ఈ భూమిలో మనము దేన్నైనా సాధించవచ్చు. కష్టపడితే కానీ ఏది వచ్చేసి మనకు దొరకదనమాట. సో మనం కష్టపడితేనే ఏదైనా సరే మనకు మన వశం అవుతుంది అని అర్థము. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోనాలి. అంటే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే బాగా డబ్బు సంపాదిస్తారు, బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనకు చేతిలో డబ్బు లేదే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో మన దగ్గర బాగా డబ్బు ఉన్నటువంటి సమయంలోనే డబ్బుని చేర్చి పెట్టుకొని దాన్ని మనకు అవసరమైనప్పుడు, అంటే మనము కష్టకాలం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది బాగుంటుందన్నమాట. సో ఆ యొక్క ఉద్దేశంతో మనం వచ్చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆపదలందు ఆదుకునేవాడు నిజమైనటువంటి మిత్రుడు. అంటే ఏంటంటే మన కష్టం వచ్చిందనుకోండి, మన కష్టకాలంలో మన సుఖంలోనూ అన్నిట్లోనూ పాలు పంచుకునేటువంటి వాడే నిజమైనటువంటి మిత్రుడు. అంతేగాని మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చి అతుక్కునేటువంటి వాడు మంచి మిత్రుడు కాదు. అలాంటి వాళ్ళని పక్కన ఉంచేసేయండి, దూరంగా ఉంచేసేయండి. సో అలాంటి వాళ్ళతో మనకు మిత్రం అనేటువంటిది అవసరం లేదు. కౌంట్ నాట్ యువర్ చికెన్స్. గొంతెమ్మ కోరికలు కోరవద్దు. అంటే ఏంటంటే మనకు అలివి కానటువంటి కోరికలను మనము కోరుకోకూడదు అనేటువంటిది. నేను పెద్ద ఫ్యాక్టరీని పెట్టేస్తాను, పెద్ద కంపెనీని అప్పుడు స్టార్ట్ చేస్తాను, నేను పెద్ద గొప్పవాడిని అయిపోతాను అనేటువంటిది కోరికలు అనేటువంటిది కోరవద్దు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నేను పెద్ద పెద్ద అంతస్తులు భవనాలు కట్టుకోవాలని చెప్పేసి దానికి ఏం చేయాలంటే కోరుకోవచ్చు. కానీ ఏంటంటే దానికి తగినట్లుగా కష్టపడితే ఖచ్చితంగా మనము అనుకున్నది సాధించగలుగుతాము. కానీ వచ్చేసి గొంతెమ్మ కోరికలు అనేటువంటిది మనము ఏ పని చేయకుండా అది కోరుకోకూడదు అనేటువంటిది దీని యొక్క అర్థము. వేక్ నాట్ ఏ స్లీపింగ్ టైగర్. నిద్రపోవు పులిని తట్టి లేపవద్దు. అంటే నిద్రపోతూ ఉన్నటువంటి మనకు అన్నెసరిగా మనం వచ్చేసి వాళ్ళని పులిని వచ్చేసి తట్టి లేపితే ఏమవుతుంది, మన పైన విరుచుకుపడుతుంది. కాబట్టి నిద్రపోయేటువంటి పులిని మనము లేపవద్దు అని అర్థం అనమాట. తర్వాత ఫేర్ వర్డ్స్ బటర్ నో పార్స్నిప్స్. అంటే తీయని మాటలు కడుపు నిండవు. సో తీయగా మాట్లాడేటువంటి మాటలు వచ్చేసి ఎవరికి కడుపుని నింపవు అని అర్థము. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ పైలట్ ఆన్ ఏ కామ్ సీ. చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షము. ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో వచ్చేసి ఒక్క చెట్టు కూడా మొలవలేదు. అంటే దట్ మీన్స్ వచ్చేసి ఒక ఎడారి ప్రాంతం అనుకోవచ్చు, లేకపోతే అక్కడ ఆ యొక్క చెట్లు అనేటువంటిది ఒక్క చెట్టు కూడా మొలవలేదు. కానీ ఆముదపు చెట్టు ఉంటే అదే మనకు మహావృక్షం లాంటిది. సో టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయటం మానవ స్వభావము, మన్నించుట దైవ సహజము. కాబట్టి తప్పు అనేటువంటిది ప్రతి ఒక్కరము చేస్తాము. కాబట్టి ఆ తప్పును వచ్చేసి మన్నించి ఎదుటివాడు మన్నించి వదిలేస్తాడు చూసావా, అతను వచ్చేసి దైవముతో సమానము. ఫ్యామిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్. కొత్త ఒక వింత, పాత ఒక రోత. వచ్చేసి కొత్తగా ఏదైనా కనిపించనుకోండి మనకు వచ్చేసి వింతగా కనిపిస్తుంది, ఆ తర్వాత వచ్చేసి పాతది వచ్చేసి మనకు రోతగా కనిపిస్తుంది అని అర్థము. యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్. యథా రాజా తదా ప్రజ. అంటే ఏంటంటే రాజు ఏ విధంగా అయితే ఉంటాడో, రాజు ఏ విధంగా అయితే మంచిగా పరిపాలన చేస్తాడో అదేవిధంగా ప్రజలు కూడా వచ్చేసి సంతోషంగా ఉంటారనమాట. అదేవిధంగా వచ్చేసి యథా రాజా తదా ప్రభ. రాజు వచ్చేసి మూర్ఖుడుగా ఉన్నట్లయితే ప్రజలు కూడా మూర్ఖులు అవుతారనమాట. కాబట్టి రాజు వీలున్నంత వరకు, రాజైనా సరే నాయకుడైనా సరే వీలున్నంత వరకు మంచి తెలివితేటలతో ప్రజలని పరిపాలన చేసేటువంటి వ్యక్తి హోదాలో అతను ఉండాలని అర్థము. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. కడుపు నిండితే గారెలు చేదగును. సో మనకు వచ్చేసి కడుపు ఒక పట్టెడు అన్నం మనకు కడుపు నిండిపోతుంది. మనము ఇంకా మన దగ్గర ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఎక్కువ భోజనం కడుపు నిండా పెట్టే కొద్దీ ఏమవుతుంది, మనం తినేటువంటి తిండి కూడా ఏమవుతుంది, విషంగా మారుతుంది. నో
స్మోక్ వితౌట్ సమ్ ఫైర్, నిప్పు లేనిదే పొగరాదు, నిప్పు లోపల ఉంటేనే అది వచ్చేసి పొగ అనేటువంటిదే వస్తుంది. కాబట్టి తర్వాత వచ్చేసి నాలెడ్జ్ ఈజ్ పవర్, బుద్ధియే బలము, బుద్ధితోనే బలం అనేటువంటి చేకూరుతుంది. నో రెయిన్స్ నో గ్రెయిన్స్, సో వర్షాలు లేకపోతే పంటలు అనేటువంటిది ఉండవు. అది సహజమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయము. యూనియన్ ఈజ్ స్ట్రెంగ్త్, ఐకమత్యమే మహాబలము. హానర్ ద ఓల్డ్, టీచ్ ద యంగ్, పెద్దల్ని గౌరవించు, పిల్లలకి బోధించు, పెద్దల్ని ఎప్పుడూ గౌరవించాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, నిదానమే ప్రధానము. సో ఏ విధంగా అయితే తాబేలు వచ్చేసి కుందేలుని జయించిందో అదే విధంగా వచ్చేసి నిదానముగా ఒక్కొక్క పనిని చేయడం వల్ల అది మనం వచ్చేసి నిదానంగా ఉండి అన్నిటినీ సాధించవచ్చు. బ్యాడ్ టైమ్స్ మేక్ ఏ గుడ్ మ్యాన్, కష్టకాలము మనిషిలా తీర్చిదిద్దుతుంది. మనకు కష్టం అనేటువంటిది వచ్చినప్పుడే మనం మనిషిలాగా మనము మాట్లాడతాము. అదే వచ్చేసి డబ్బు ఉన్నప్పుడు మనము అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. సో డబ్బు అనేటువంటిది మనకు అహంకారాన్ని తీసుకుని రాకూడదు. సో కష్టకాలం అనేటువంటిది మనిషిలాగా తీర్చిదిద్దుతుంది. లైట్నింగ్ ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ ద గాడ్, సో తల్లిని మించినటువంటి దైవం అనేటువంటిది ఈ ప్రపంచంలోనే లేదు.